మా మైక్ టీవీకి సింగర్ మంగ్లీకి ఇప్పటికీ ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మీ అందరికి స్పష్టంగా చెప్పాలి. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. ఈ కేసు మీ దగ్గరికి ఎలా వచ్చింది? మొత్తం ఎన్ని కోట్ల వ్యవహారం? బట్ దీన్ని కోర్టు బిలీవ్ చేస్తుందా? ఇల్లులు అమ్మి పెట్టుబడులు పెడతారు ఎవరైనా? వీళ్ళు ఇంత గుడ్డిగా ఎట్లా నమ్మిరు? దీంట్లో ఇప్పుడు రమావత్ మధుకు మంగ్లీకి సంబంధం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత, మధు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత, ఎమ్మెల్యేకి కూడా ఈ బాధితులను మోసం చేశాడు, ఇందులో లింక్ ఉంది అని అంటే నమ్మొచ్చా? రమావత్ ఫ్రాడ్ చేశాడు. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉండాలి. లేదు, డైరెక్ట్ గానే ఉంది. బట్ ఈ ఎవిడెన్స్ సరిపోదు కదా. మంగ్లీ చెప్పిన మాట అంటే నేను సెలబ్రిటీని, నా ఫంక్షన్ కి వచ్చి ఉండొచ్చు, నేను చూడలేదు, గమనించలేదు. మీరు ఎట్లా చెప్తే మంగ్లీకి వకాల్తా తీసుకున్నట్టుంది. ఇప్పుడు కోర్టు కదా డిక్లేర్ చేయాలి. మీరు మీరే ముందే డిక్లేర్ చేశారు కదా. కోర్టులో డిక్లేర్ చేసి వాదించాల్సిందే ఎవరు? అడ్వకేట్. అడ్వకేట్ లీగల్ ప్రొసీజర్ నాకు తెలుసు. మీరు వకాలతే పుచ్చుకోవాలి, జడ్జిమెంట్ ఇవ్వద్దు కదా. మరి మీరు అడిగినంత తను ఒప్పుకోలేదు కనుక ఈ కేసును ఇంతవరకు లాగారు మీరు అనేది ప్రధానంగా ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఫోన్ చేసి డిలీట్ చేపిస్తుంది. మేమేం చేయం కదా. మీరు చేయరని బహిరంగంగా చెప్పాలి. మళ్ళీ ఆన్ రికార్డే. మరి ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితుల పక్షాన్ని నిలబడి, గ్రౌండ్లో నిలబడి చేస్తేనే ఇది అవుతుంది. ఆవిడ ఏ తప్పు చేయలేదు, నేనే ఒప్పుకుంటాను.